హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ రాబోతుందా? కాపులు ఒక కొత్త పార్టీని ప్రకటించబోతున్నారంటే అవుననే అనిపిస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తెగేసి నేను కాపు నాయకుడిని కాదు, నేను కాపుల కోసం మాత్రమే పార్టీ పెట్టలేదు, దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయకపోయినా 100% నాకు పర్లేదు, హ్యాపీగా మీరు నాకు ఓటు కూడా వేయొద్దు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది కాపు నాయకుల పేరుతో ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఇష్టానుసారం తిడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రీసెంట్గా మనందరికీ తెలుసు, కాపునాడు పేరుతో సోషల్ మీడియాలో ఒక పార్టీ రాబోతుంది, దానికి కాపు నాయకుడే సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తూ ఒక తాటిపైకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. నిజంగానే అసలు కాపులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక పార్టీ పెట్టి వాళ్ళు పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది సాధారణంగా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే కాపులు ఆంధ్రప్రదేశ్లో చాలా మెజారిటీ పర్సంటేజ్లో ఉన్నటువంటి భాగం. వీళ్ళు ఎప్పుడైనా ఒక తాటిపైకి వచ్చారా అంటే 100కి 100% ఇప్పటి వరకు రంగా గారి దగ్గర నుంచి చూసుకున్నా, అంతకు ముందు నుంచి చూసుకున్నా, ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఎవరు అందరూ కలిసి ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. రంగా గారిని అలాగే చేసినటువంటి కాపులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే 2019లో ఆయనను కూడా 2 చోట్ల ఓడిపించినటువంటి ఘనత కూడా ఈ కాపు నాయకులదే. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం స్థాయికి అంతకు మించి స్థాయికి వెళుతుంటే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుని లాగేటువంటి ప్రయత్నం చేసేది కూడా ముఖ్యంగా ఈ కాపు నాయకులే అనేది చాలామందికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళైనా సరే వాళ్ళు నిజంగా ఒక పార్టీ పెట్టి మాకు వేరే వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ అవసరం లేదు, మేము ఓన్లీ కాపులకు మాత్రమే న్యాయం చేస్తాం, కాపులందరూ మాకు మాత్రమే ఓటేయండి, మేము కాపులకి ముఖ్యమంత్రి అవుతాము, మేమందరం కూడా అంటే వైఎస్ఆర్సీపీ కాపులు, బీజేపీ కాపులు, తెలుగుదేశం కాపులు, లేదంటే జనసేన కాపులు, మిగతా పార్టీల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఒకటే తాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే 100% వేరే. అంటే కాపులు వాళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదగనివ్వరు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఆయన మిగతా కులాలను పట్టించుకుంటున్నారు కానీ కాపు కులాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటిది కొంతమంది కావాలని ఆయన్ని కాపు నాయకుడిగా వేరే వాళ్ళు చిత్రీకరించడం పక్కన పెడితే కాపు నాయకులే చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఒక పార్టీ పెట్టి వాళ్ళు నిజంగానే మరి సింగిల్గా పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కాబట్టి వాళ్ళు సింగిల్గానే వెళ్లాల్సింది, మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా సింగిల్గా పోటీ చేసి సింగిల్గానే వెళ్తే మరి అలాంటి పరిస్థితులు వాళ్ళు గెలుస్తారా అంటే అసలు ముందు పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఎవరు పైగా దాంట్లో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే మరి మేమేంటి అని చెప్పి అందరూ కూడా కాపుల్లో అందరూ కూడా ముఖ్యమంత్రి స్థానంలోనే ఉంటారు. అంతకుమించి తక్కువ స్థానంలో ఎవరు ఆలోచించుకునేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. సో అందరూ కూడా ఆ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిలబెడతానంటే మరి నేనేమో తక్కువ అని చెప్పి ఇంకో పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒక తాటిపైకి వచ్చేటువంటి పరిస్థితులు ఎవరికి లేవు అనేది చాలా క్లియర్గా కూడా చెప్పచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహానాడు అనేటువంటి పార్టీని పెడితే గనక కేవలం ఇది ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కావాలని అడుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ఒక పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప ఆ పార్టీతో కలిసో లేదంటే లోకాపరి ఒప్పందాలు చేసుకునేటువంటి ఉపాయకారి ఒప్పందాలు చేసుకునేందుకే వీళ్ళు అవకాశం ఉంది తప్ప అంటే ఇంటర్నల్గా వాళ్ళ కలిసి ఉన్న బయట విడిపోయి ఉన్నట్టు వాళ్ళని విభేదిస్తున్నట్టు ఉంటారు. కానీ కాపుల ఓట్లు చీల్చేందుకే పార్టీ పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని లేదా కూటమిని గెలవకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ కాపులను విడగొట్టేటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా ఈ పార్టీ అనౌన్స్మెంట్ కూడా చూడొచ్చు. అంతకుమించి అయితే వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇప్పటి వరకు దాదాపు 60 ఏళ్లుగా కొన్ని వందల ఉద్యమాలు, కొన్ని వందల సంఘాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఏం సాధించారు అంటే ఏమీ లేదనే చెప్పాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ముఖ్యంగా అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పదవులు పొందడమే తప్ప వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేపించేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందంటే ఎవరు ఆ స్థాయిలో చేయలేదనే చెప్పాలి. ఆ స్థాయిలో ఎవరు నిలబడలేదనే చెప్పాలి. సో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యమాలు కావచ్చు, ఇలాంటి విభేదాలు సృష్టించేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి కానీ
కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు అడగాలని కానీ, కాపులకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించాలని కానీ ఎప్పుడు వీళ్ళకి గుర్తురావు. ఓన్లీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఇంకా ఎక్కువగా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన మీద ఎక్కువగా 60 ఏళ్లలో చేయలేంది 2 ఏళ్లలోనే చేసేయాలని ఆయన మీద రుద్దేయటం కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా రేపు ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా రంగులు మార్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొత్త పార్టీలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరంలా నిలబడతాయా అంటే ఎలక్షన్స్ వరకు నిలబడితే చాలనేది చాలా మంది అనుకునేటువంటి మాట.